స్వామి క్రియేషన్స్ 456 ప్రేక్షకులకు నమస్కారం. దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలు జరగబోతున్న ఈ సందర్భంగా మన హైదరాబాద్ నగరంలోని కోటి ఇసామియా బజార్ టెలివిజన్ హోటల్ పక్క సందులో 24 సంవత్సరాల నుండి నవరాత్రుల పూజలు అందుకొని యావత్ ప్రపంచంలోనే అతి పెద్ద మాతగా గిన్నీస్ రికార్డ్ పొందిన దుర్గామాత ఈ సంవత్సరము విక్టోరియా గ్రౌండ్లో 65 ఫీట్ల దుర్గామాతగా నవరాత్రుల పూజలు అందుకోపోతుంది. ఈ యొక్క దుర్గామాత నవరాత్రుల పూజలు గులాబ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. గులాబ్ శ్రీనివాస్ గారు తెలంగాణ స్టేట్ గంగపుత్ర ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ చైర్మన్గా ఉన్నారు. 25 సంవత్సరాల నుండి దుర్గామాత నవరాత్రుల పూజలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అటు ఏపీ ఇటు తెలంగాణ నుండి తెలుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో వస్తారు. వేరువేరు రాష్ట్రాల నుండి కర్ణాటక, తమిళనాడు, కోల్కతా, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అక్టోబర్ 3వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు ఈ యొక్క కోటి ఇసామియా బజార్ పండుగ వాతావరణం నెలకొంటుంది. అమ్మవారి దర్శనం కోసం హైదరాబాద్ నలుమూలల నుండి కూడా ప్రముఖులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ యొక్క దుర్గామాత అమ్మవారి విగ్రహం ప్రత్యేకత కేవలం మట్టితో మరియు గడ్డితో 30 మంది కళాకారుల చేత ఈ యొక్క మాత విగ్రహం రూపొందించబడుతుంది. మన హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ బొజ్జ గణపయ్యకు ఎలాగైతే భక్తులు వస్తారో రానున్న కాలంలో అలాగే దుర్గామాత దర్శనానికి కూడా వస్తారని అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో చూసిన వారు తప్పనిసరి వచ్చి కోటి ఇసామియా బజార్లోని దుర్గామాత దర్శనం చేసుకోగలరని మనవి. మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమన్నా కామెంట్ పెట్టాలనుంటే కామెంట్ పెట్టండి. స్వామి క్రియేషన్స్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనము చాదర్ఘట్ కోటి దగ్గర సాయిబాబా టెంపుల్ ఎదురుగా విక్టోరియా గ్రౌండ్లో 65 ఫీట్ల అమ్మవారిని ప్రతి సంవత్సరము వీరు ఇక్కడ గులాబ్ శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గొప్పగా జరుపుకుంటారు. స్వయంగా ఏ సంవత్సరము ఎట్లెట్లా చేస్తున్నారనేది వారి చేతనే విందాము, వారి నోటనే విందాము. శ్రీ నవదుర్గ నవరాత్రోత్సవ సమితి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి మన టెలివిజన్ హోటల్ లైన్ ఇసామియా బజార్లో పెట్టడం జరిగింది. అప్పుడు మొదటిగా 5 అడుగుల నుంచి అమ్మవారిని పెట్టడం నుంచి స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. దాని తర్వాత 10 అడుగులు, దాని తర్వాత 20 అడుగులు. 2010లో 65 అడుగుల అమ్మవారిని పెట్టడం 62 అడుగుల అమ్మవారిని పెట్టడం జరిగింది. దాని తర్వాత 65 అడుగులు. అట్లా ఒక 5-6 ఇయర్స్ ఇక్కడ తయారు చేసి ఓన్లీ మట్టి గడ్డితోనే కలకత్తా నుంచి దాదాపు 30 మంది కళాకారులు ఇక్కడికి మన వచ్చి అమ్మవారిని తయారు చేయడం జరుగుతుంది. దాదాపు 40 రోజులు టైం తీసుకొని అమ్మవారిని విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. సో అప్పుడు మాకు టైం బౌండ్ వరకు ఇక అమ్మవారిని నిమజ్జనానికి తీసుకెళ్తుండే. సో ఇప్పుడు మెట్రో స్టేషన్స్ అండ్ ఫ్లైఓవర్స్ వచ్చినాయి కాబట్టి అక్కడికి తీసుకెళ్ళడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి గత 7-8 ఇయర్స్ నుంచి ఇక్కడ విక్టోరియా ప్లే గ్రౌండ్లోనే అమ్మవారిని అక్కడ టెలివిజన్ హోటల్ గల్లీలో పెట్టి అక్కడ ఊరేగింపు తెచ్చి ఇక్కడ
వాటర్తో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అప్పుడు ప్రతి ఈ వచ్చిన ప్రేక్షకులకు మరియు యొక్క నిమజ్జనానికి ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేసి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి తోడ్పడుతుండే. ఈసారి కూడా అలాగే జిహెచ్ఎంసీ గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్, మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, యూబీడీ డిపార్ట్మెంట్ గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారు. సో ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఇంత పెద్ద అమ్మవారు 65 అడుగులు అనేది ప్రపంచంలోనే వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాతగా పేరుగాంచిన ఈ యొక్క ప్లేసు ఇక్కడ పెట్టేది కోటి సెమినార్లో. ఎందుకంటే ఓన్లీ గడ్డి, మట్టి, ఓన్లీ వాటర్ పెయింట్స్తోనే తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు పర్యావరణాన్ని రక్షించాలని మన ఉద్దేశంతోనే మనం ఇక్కడ ఈ యొక్క 20 ఇయర్స్ నుంచి ఇలాంటి విగ్రహాలు, మట్టితో విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల మన హుస్సేన్ సాగరే కానీ, ఇంకా సర్నార్ చెరువులే కానీ, ఇంకా ఇతర చెరువులే కానీ చాలా కలుషితం అవుతున్నాయి. దాని ప్రభుత్వం కూడా గత 20 ఏళ్ళ నుంచి ఈ కాలుష్యాన్ని కాపాడాలని చెప్పేసి వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. నా వంతు నేను ఇలా విగ్రహాలు మట్టితో చేస్తే అందరూ పిఓపి కాకుండా ఓన్లీ ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలే పెట్టాలని చెప్పేసి నా కాన్సెప్ట్. ప్రతిసారి ఈ అమ్మవారిని చూడడానికి ప్రతి మన అన్ని జిల్లాల నుంచి మరియు అన్ని రాష్ట్రాల నుంచి, దాదాపు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మరి కేరళ, లాస్ట్ టైం రాజస్థాన్ నుంచి, బీహార్ నుంచి, బాంబే నుంచి ఇట్లా చాలామంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి దగ్గర ఒక ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే భక్తులు వచ్చి దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికని అమ్మవారి దగ్గర మొక్కుంటారో అది 100% గత 25 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు ప్రతిసారి రావడం జరుగుతుంది. ప్రతిసారి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ అమ్మవారి దగ్గర మాకు ఎంతో సెంటిమెంట్గా మేము భావించి మా కుటుంబమే కాకుండా ఇంకా మా వాళ్ళని ఇతరులను తెచ్చి నేను దర్శనం చేపిస్తున్నాను అని చెప్పి చెప్పుకొని వాళ్ళు ఎంతో ఆనందంగా మాకు చెప్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ యొక్క అమ్మవారిని తయారు చేయాలంటే మాకు దాదాపు 6 months నుంచి ప్లాన్ ఉంటుంది. దీన్ని ఫస్ట్ ఫోటో పెయింటింగ్ ఆర్ట్ చేయడము, తర్వాత పెయింట్ చేయడము. ఎందుకంటే గూగుల్లో కానివ్వండి, ఇంకెక్కడ సెర్చ్ చేసినా ఇలాంటి రూపాలు నెవర్ ఉండదు. కాబట్టి మేము ఇలాంటి లేటెస్ట్గా అమ్మాయిని చూస్తే అరే ఒక 5-10 నిమిషాలు ఇట్లనే అమ్మాయిని చూసే రూపాన్ని మేము తయారు చేయించి దాన్ని పెయింటింగ్ చేయించి మా కళాకారు నాగేష్ గారు ఆధ్వర్యంలో మరియు మా యొక్క శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి మా యొక్క కమిటీ మెంబర్స్ అందరూ చాలా రోజుల నుంచి కష్టపడి అమ్మారు కలర్ పెయింటింగ్ వరకు వచ్చింది. దీనికి ముఖ్య అతిథిగా కళారెడ్డి గారు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరియు ఈ యొక్క అమ్మారు కూడా ఊరేగింపు రోజు మన ప్రసాదాలు ఉంటాయి, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. మేము ఎప్పుడు విక్టోరియా ప్లే గ్రౌండ్ మన టెలివిజన్ హోటల్ గల్లీ పెడుతుండే, ఈసారి ఇక్కడనే విక్టోరియా ప్లే గ్రౌండ్లోనే తయారు చేయడం జరిగింది, పెట్టడం జరుగుతుంది. మరియు ఇక్కడ పూజలు ఇక్కడనే, నిమజ్జనం కూడా సేమ్ యథావిధిగా ఊరేగింపు ఉండి మళ్ళీ ఇక్కడనే నిమజ్జనం జరుగుతుంది. సో ఈ యొక్క అమ్మవారికి ప్రత్యేకంగా సారీ చీరలు అంటే చాలా అందరికీ సెంటిమెంటు. సో ఈ అమ్మవారి చీరల్ని కూడా వేలం పాటలో అప్పుడు నిమజ్జనం రోజు ఉంటుండే. ఈసారి ఏంటంటే మనము ఫస్ట్ రోజు మొదటి రోజు వదిలేసేది, మొదటిది సెకండ్ రోజు, థర్డ్ రోజు అట్లా డైలీ అమ్మవారి చీరలు పూజ అయినాక మహాఆరతికి బిఫోరు మన చీరల వేలం పాట కూడా జరుగుతుంది. మా కళారెడ్డి గారు మా యొక్క ఆహ్వాన్ని చెప్పగానే వచ్చినందుకు వారికి కూడా చాలా ధన్యవాదాలు. మరియు గత 7-8 ఇయర్స్ నుంచి మా అమ్మవారికి ప్రత్యేకంగా అన్ని దగ్గరుండి వారి యొక్క తోచిన సహాయం మాకు చేస్తూ మాకు అన్ని విధాల తోడుంటూ ఈ యొక్క అమ్మవారికి చాలా మాకు వెన్నుగా ఉండి అమ్మవారికి ప్రత్యేకంగా సహాయం చేస్తుంటారు. సార్, ప్రతి సంవత్సరం కూడా మీరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుంటారంట. మీకు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు మీపై కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు తెలియజేయండి సార్. ఇది ఈ అమ్మవారు మా శ్రీనివాస్ అన్న గారు, ఇప్పుడు గులాబ్ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆమెతో చేపించుకుంటూ ఉంటారు. ఎవరు ఆమెకు చేయరు, ఆమెనే చేపించుకుంటూ ఉంటది. ఇది ఎలా అంటే ఏది వచ్చినా ఇది ఎవ్రీ ఇయర్ ఇప్పుడు వరల్డ్స్ బిగ్గెస్ట్ అమ్మవారు 65 feet. ఇప్పుడు మన ఖైరతాబాద్ దానికన్నా ఇంకా ఎదుగుతుంది ఇది. అయితే ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నారు అంటే
ఎవ్రీ ఇయర్ ప్రాపర్గా ఒక పూజ నుంచి ఒక ప్రసాదాల వరకు అన్నిటినీ ఒక ప్రాపర్గా చేసి ఎవ్వరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రజలకు కానీ వారికి కానీ అన్నీ ప్రాపర్గా నిర్వహిస్తున్న ఫౌండర్ కమ్ చైర్మన్ మన శ్రీనివాస్ గారు. ఆయన్నే అంతా చేస్తూ ఉంటారు. ప్లస్ నేను కూడా దీనికి నా వంతు ఎంత అయితే అంత కృషి చేస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్గా. ఈ ఇయర్ 65 ఫీట్ పెట్టారు. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా పెద్దగా అవుతుందని కోరుకుంటా ఇంకా చాలా బాగా చేస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.